హలో హాయ్ అండ్ నమస్తే. ఈరోజు పచ్చి కొబ్బరి అలాగే డ్రై ఫ్రూట్స్తో లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక మీడియం సైజ్ కొబ్బరికాయని తీసుకుని పైన పెంకు తీసేసి ఈ కొబ్బరి చెక్కకున్న బ్రౌన్ కలర్ పార్ట్ని చాకుతో లేదా పీలర్ సహాయంతో రిమూవ్ చేసేసుకోండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఇలా సన్నగా కట్ చేయడం వల్ల ఈవెన్గా బ్లెండ్ అవుతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకొని మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం రవ్వలాగా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మిక్సీ చేసుకున్న పచ్చి కొబ్బరిని ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరి తురుము అనేది పచ్చివాసన పోయి పొడిపొడిలాడేంత వరకు 10 నుంచి 15 నిమిషాల పాటు మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చి కొబ్బరి తురుముని ఇలా పొడిపొడిలాడేలాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన కొబ్బరి తురుముని కొంచెం ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. దీంట్లోనే మనం ఏ కప్పుతో అయితే పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ షుగర్ని మిక్సీ వేసుకుని 2 ఇలాచీతో మెత్తని పౌడర్ లాగా చేసుకున్నాను. మీరు డైరెక్ట్గా షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ షుగరు అలాగే కొబ్బరి తురుము అనేది బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న దాంట్లో 2 చెంచాల వరకు నెయ్యిని యాడ్ చేసుకుని కలిసేలా కలుపుకుందాం. దీంట్లో ఇప్పుడు మనం మీకు నచ్చినవి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఏవన్నా వేసుకోవచ్చండి మీకు నచ్చినవి. బాగా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ఒక అరకప్పు వరకు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకుందాం. ఈ పాలు అనేవి ఏ కప్పుతో అయితే పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు షుగరు అలాగే పాలు అనేది కొలత ఈక్వల్గా ఉండాలండి. 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముకి అరకప్పు వరకు షుగరు పాలు యాడ్ చేసుకోవాలి. కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం షుగర్ని ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ కొబ్బరి తురుము అలాగే పాలు బాగా కలిసేలాగా కలుపుకొని మీడియం మంట మీద నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని గోరువెచ్చగా అయ్యేదాకా పక్కన పెట్టుకోండి. గోరువెచ్చగా అయిన కొబ్బరి తురుముని కొంచెం తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో ఇలా లడ్డూల్లాగా చుట్టుకోండి. ఇలా తయారు చేసుకున్న లడ్డూల్ని ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న కొబ్బరి తురుములో డిప్ చేసి రోల్ చేసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన డ్రై ఫ్రూట్స్ అండ్ కోకోనట్ లడ్డు అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.